ఏం చేయబడింది? జవాబు వచ్చిందనుకో ఉత్తరం వచ్చిందండి, ఉత్తరం వచ్చిందండి. దీని గురించి అర్థం మనకి తెలిసిందని అంటారు అనమాట. అందుకని దావీదు మహారాజు మొరపెట్టగా అతనికి ఏం కలిగిందంట? ఉత్తరం వచ్చిందంట. ఏమని ఉత్తరం అని మనం ఆలోచన చేసినట్లయితే, తన ప్రాణానికి తాన పుట్టించి తన ప్రాణాన్ని ధైర్యపరిచాడంట మన దేవుడు. దేవునికి స్తోత్రం. రెండో మాట ఏమిటంటే, నా ప్రాణమా నాలో ఎందుకు తొందరపడుతున్నావు? నాలో ఎందుకు దాన్ని కావాలి, ఇది కావాలి, అది కావాలని కోరుకుంటున్నావు? నానా విధాలుగా నీ ఆలోచన ఎందుకు మారుస్తా ఉన్నావు? నాకు ప్రాణం ఇచ్చింది నా దేవుడు కదా. నా దేవుడు లేకపోతే నాలో ఈ ప్రాణం లేదు. ఎందుకు నువ్వు తొందరపడతావు? యేసయ్యను ఆరాధించు, యేసయ్యను మహింపరచు నా ప్రాణమా అని తన ప్రాణంతో ప్రార్థన చేస్తున్నాడు దావీదు మహారాజు. మూడో మాట ఏమిటంటే, ఇలా చేసిన నీవు నేను మనందరమే, ఆయన సన్నిధిలో ఉన్న మనందరమే మన చెయ్యిని విడిచిపెట్టే దేవుడు అస్సలు కానే కాదు. ఎప్పుడు విడిచిపెట్టడు ఆయన? కష్టాల్లో, కన్నీళ్ళలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శోధనల్లో, అవరోధాల్లో, అప్పుల్లో, అనర్థములో, అనేక బాధల్లో మన చెయ్యిని ఆయన ఏం చేయడు? విడిచిపెట్టే దేవుడు అస్సలు కానే కాదు. విడిచిపెట్టకుండా అనేక మేళ్లు చేసే దేవుడు మన దేవుడు. ఏం చేస్తాడంటే మనకి మేలు చేస్తూ తీసుకుని వెళ్ళే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. నాలుగో మాట మనం చూసినట్లయితే, నిశ్చయముగా ఏం చేస్తాడంట ఆయన మనకి? నిశ్చయముగా, సందేహం లేకుండా నా దేవుడు మనకు మేలు చెయ్యునుగాక, మనల్ని ఆశీర్వదించునుగాక, ఆ ఆశీర్వాదాలన్నీ మనం పొందుకుందుముగాక. నిశ్చయముగా ఆయన సన్నిధిలో యథార్థమైన ప్రార్థన మనం చెయ్యదుముగాక. ఇది జరుగునుగాక.